నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ YAIRS ఏర్పాటు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా GORT నంబర్ 145 తేదీ ఆగస్టు 4, 2026 ద్వారా కామారెడ్డి జిల్లా, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ YAIRS కాంప్లెక్స్ భవన నిర్మాణానికి 200.00 కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యకు అవసరమైన విద్యా వాతావరణం, ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, వసతి, భోజనం మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని షబ్బీర్ అలీ తెలిపారు. పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కామారెడ్డి విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసంస్థల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు, ఆధునిక భవనాల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కామారెడ్డిని విద్యా హబ్గా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యంలో భాగంగా ఈ 200 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మరో కీలక ముందడుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. కామారెడ్డి నియోజకవర్గ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఈ విద్యాలయ నిర్మాణం మండలంలో నిర్మించడం జరుగుతుందని మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉమా శ్రీనివాస్, DCC మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, AMC చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చరిత్రలో ఒకటే చోట 200 కోట్లు రావడం ఇది చాలా ఒకసారి వచ్చిందంటే గోదావరి వాటర్ స్కూల్ 240 కోట్ల అమౌంట్ వచ్చింది. పెద్ద అమౌంట్ ఉంది. ఇవి దాని తర్వాత ఇదే మనకు 200 కోట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ఇంటిగ్రేటెడ్ ఈ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశంలో నేషనల్ ఇంటిగ్రేషన్ చాలా దాన్ని ఏం చేయాలంటే 4 బ్లాక్స్ కడుతున్నారు. ఒక బ్లాక్ SC, ఒక బ్లాక్ BC, OBC, ఒక బ్లాక్ మైనార్టీ, ఒక బ్లాక్ ST. దాంట్లో ఆ విద్యార్థులందరికీ నా 5th to up to ఇంటర్మీడియట్ అక్కడ అడ్మిషన్స్ ఉంటాయి. ఆ అడ్మిషన్లో మరి మధ్యలో గ్రౌండ్ ఈ వాళ్ళ ఇంటర్వల్ టైంలో విద్యార్థులు అందరూ ఒకటే చోట ఆ గ్రౌండ్ లో పార్టిసిపేట్ ఆడుతున్నారు. ఈ స్కూల్లో ఆల్ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కార్పొరేట్ కంపెనీస్ లో కూడా అంత పెద్ద ఫెసిలిటీస్ ఉండకుండా ఈ జిల్లా ఒకటి మొదలు చేయాలని అనుకున్నారు. దాంట్లో కొంచెం కామారెడ్డి డిలే అయిన విషయం వాస్తవం. మార్చి నెలలో అసెంబ్లీలో జరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది. అయినా మా మీద కోపం ఉంటే మర్చిపోయి మా కామారెడ్డి కాలేజ్ చేయమంటే రెసిడెన్షియల్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ కామారెడ్డి మా తెలంగాణలోనే
అప్పుడు 1960s లో ఇక్కడ డిగ్రీ కళాశాల, ఇక్కడ డైరీ టెక్నాలజీ కాలేజ్, ఇక్కడ ఫిషరీస్, ఇక్కడ ఫారెస్ట్రీ అలాంటి కోర్సెస్ ఇవాళ కూడా డిగ్రీలో कलेक्टर साहब पूरे तेलंगाना में एक ही डिग्री डेयरी कामर्स की है, तिरुपति में ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే లెటర్ ఇవ్వమన్నారు. మళ్ళీ నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ లెటర్ ఇస్తే అప్పుడు ఇచ్చేసినాక లాస్ట్ మంత్ క్యాబినెట్ లో శాంక్షన్ ఇచ్చి 4 తారీఖు నాడు జియో రిలీజ్ అయింది. ఈ జియో గవర్నమెంట్ స్కూల్లో ప్రతి స్కూల్లో విద్యా క్లస్టర్స్ పెరిగింది. హాస్టల్స్ లో కానీ సోషల్ వెల్ఫేర్ లైబ్రరీస్ అండ్ పూలే, ఈ సావిత్రిబాయి పూలే, ఇవన్నీ స్కూల్స్ లో స్ట్రెంత్ పెరిగింది. వాళ్ళకి దాంతో సహా చిన్న పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ కూడా గవర్నమెంట్. ముఖ్యమంత్రి ఆలోచన ఏమంటే నా గవర్నమెంట్ లో ప్రతి పిల్లవాడు చదవాలా, ఆ గవర్నమెంట్ లో బీద వాళ్ళకు ఫెసిలిటీస్ లేదు అని స్కూల్ మానేది. ప్రతి వాడు నేను కార్పొరేట్ కంపెనీ కాంపిటీషన్ మన ఈ ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతున్నాను. మరి ఒకసారి ఈ లైన్ అయిపోయిన తర్వాత లైన్ బ్రేకింగ్ సెరమనీ అప్పుడు పెద్ద కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆయన క్యాబినెట్ శాసకులకు, ఈ గవర్నమెంట్ కు అందరికీ కొన్ని కలెక్టర్ గారు, స్పెషల్లీ మరి అడిషనల్ కలెక్టర్ గిరి గారు, ఇప్పుడు మాకు చైర్మన్ ఉమా గారు, ఏదారెడ్డి జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పని నడుస్తుంది. సో నా ఆనరబుల్ అడ్వైజర్స్, థ్యాంక్ యూ కలెక్టర్ గారు. ఇప్పుడే మన కామారెడ్డి అన్నట్టు కలెక్టర్ గారు చెప్పినట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మొఘలుల మతోన్మాద మదాన్ని మట్టికరిపించిన మహావీరుడు, తెలంగాణ ప్రజలపై ఔరంగజేబు అరాచక పాలనను అంతమొందించిన పరాక్రమవంతుడు, గొల్లకొండపై తెలంగాణ పౌరుషాన్ని పొగరుగా ఎగురవేసిన యాస్టరిస్క్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రేణుకామాత ఆలయం ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు. కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం రాష్ట్ర బృందం చేపట్టిన పర్యటనలో భాగంగా మంగళవారం ఆగస్టు 18, 2026న కామారెడ్డి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన స్టేట్ లెప్రసీ కంట్రోల్ ఎరాడికేషన్ SLC బృందం జిల్లాకు విచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. వెంకటిసార్ ఆధ్వర్యంలో కుష్ఠువ్యాధి నిర్మూలనపై వైద్య సిబ్బందికి, సమాజంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బృందం అధికారులు PHC బిక్కనూరు, PHC SSC నగర్, UPHC రాజీవ్ నగర్తో పాటు DM మరియు హో కార్యాలయంలో లెప్రసీ నోడల్ పర్సన్లు మరియు వైద్య సిబ్బందికి కుష్ఠువ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రతి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బృందం అధికారులు సూచించారు. కుష్ఠువ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని, వ్యాధిని తొలిదశలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని తెలిపారు. అలాగే జిల్లాలో కుష్ఠువ్యాధిపై నిర్వహిస్తున్న సర్వేలు, అవగాహన కార్యక్రమాలను పరిశీలించారు. సంబంధిత రికార్డులు, నివేదికలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాను కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు SMO డాక్టర్ రాజు, DPMOలు కల్పించారు. వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, DSO సురేందర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి. ప్రదీప్ కుమార్,
డిపిఎం జీవన్ తదితరులతో పాటు జిల్లాలోని పిహెచ్సి లెప్రసీ నోడల్ పర్సన్లు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలైన శానిటేషన్, తాగునీరు, వీధి దీపాల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, గిరిగారికి బీజేపీ కౌన్సిలర్లు కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వర్షాకాలం ప్రారంభమైన నాటి నుండి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చెత్త, డ్రైనేజీ శుభ్రపరచడం, చెత్తబండి క్రమం తప్పకుండా రావటం, చెత్తబండి రిపేర్లు వంటి సమస్యలు పరిష్కరించాలని, వీధి దీపాలు అన్ని వెలిగేలా చూడాలని, త్రాగునీటి సరఫరా చేసే బోర్ల మోటార్లు రిపేర్లు ఉంటే వాటిని తొందరగా రిపేర్లు చేయాలని వార్డుల వారీగా జాబితా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా అందజేసినట్టు తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,51,300 వెండి 2,350 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ మరుసటి వార్తలో కలుసుకుందాం.